హాయ్, నేను మీ జావేద్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ ఎస్పెషల్లీ చాలా వరకు కొన్ని పాయింట్స్ని నీట్ అండ్ క్లారిటీగా క్లియర్ చేశారు. ఈరోజు ఎపిసోడ్లో ఎస్పెషల్లీ నాగార్జున గారు దాంట్లో భాగంగానే యాక్చువల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రూమ్ అంటే హౌస్లోకి వచ్చిన వెంటనే ఎస్పెషల్లీ వీళ్ళు ఎక్కువగా మాట్లాడింది ఏంటంటే బాండింగ్స్ గురించి. ఆ బాండింగ్స్లో కొన్ని బాండింగ్స్ గురించి ఇంకా చాలా ఎక్కువగా మాట్లాడారు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో దాన్ని ఈరోజు చాలా బాగా క్లారిటీగా విజువలైజ్ చేసి మరి దాన్ని క్లియర్ చేశారు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ అండ్ రమ్య గురించి. రమ్య హౌస్లోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఆమె కొంతమంది దగ్గర వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అది కూడా ఎస్పెషల్లీ వాళ్ళ దగ్గర ఆమె డిస్కస్ చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్కి అమ్మాయిల పిచ్చి. సో అండ్ ఆల్సో మాధురిగా మాట్లాడుతున్నప్పుడు కూడా మేబీ తనుజ గురించి కూడా కొంచెం అలాగే మాట్లాడారు. మేబీ ఏంటంటే రెండు చేతులు కలిపితేనే సౌండ్ వస్తుంది అంటే దానికి మీనింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ చేతులు వేసి ఆమె షోల్డర్ మీద చేసినా కానీ ఆమె తీయమని చెప్పట్లేదు. సో దాని గురించి రెండు చేతులు కలిపినా కానీ సౌండ్ వస్తుంది. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేశారనమాట. దీంట్లో ఎక్కువగా యూజ్ చేసింది రమ్య అమ్మాయిల పిచ్చి అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి. ఆయన క్యారెక్టర్ని చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడింది రమ్య. ఎందుకంటే ఈ రమ్య ఎపిసోడ్ చూసినప్పుడు, మేబీ లైవ్ చూసారో తెలీదు, బట్ ఎపిసోడ్ చూసినప్పుడు ఆమె కొన్ని సందర్భాల్లో తను చూసిందే కరెక్ట్ అనుకొని పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఆమె మనసులో అంటే ఆమె బ్రెయిన్లో అలా రాసుకొని లోపలికి వచ్చారు. ఎస్పెషల్ వచ్చిన వెంటనే దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. నేను ఇలా చెప్పాలి వీళ్ళ గురించి అని చెప్పేసి కొంచెం ఓవర్ ఎగ్జైట్మెంట్లో చెప్పారు అని నాకు ఎస్పెషల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మాటలు ఆమె వచ్చిన వెంటనే ఎలా చెప్తారు? మీరు రియాలిటీలో లేరు, మీరు వీడియో చూసారనమాట. లోపలికి వచ్చి ఆ రియాలిటీలో లేరు. ఎస్పెషల్ అక్కడ జరుగుతున్న బాండింగ్స్ జెన్యునా ఫేకా అని కూడా మీకు తెలియదు. కొన్ని ఫేక్ అయి ఉండొచ్చు, కొన్ని జెన్యున్ అయ్యొచ్చు, కొంచెం గేమ్ కోసం అయి ఉండొచ్చు, కొంచెం కావాలని ఫ్రెండ్లీగా ఎక్కువ ఫ్రెండ్లీ మీద జరగచ్చు అని కూడా చెప్పొచ్చు. బట్ మీరు లోపలికి వచ్చిన వెంటనే ఇలా మాట్లాడడం మీకే నెగిటివ్ అయిపోయింది. అసలు యాక్చువల్గా వచ్చిన వెంటనే ఎలా మాట్లాడతారు మీరు? మీకు అవగాహన తక్కువ ఉన్నప్పుడు లోపలికి వచ్చిన తర్వాత 1 వీక్ సర్వైవ్ అవ్వాలి, రీడ్ చేయాలి. మీరు ఎపిసోడ్లో చూసి రీడ్ చేయడం కాదు. మీరు బిగ్ బాస్ యాజ్ ఏ కంటెస్టెంట్గా లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం టైం తీసుకొని ఆర్ఎల్స్ మీకు కుదిరితే మాట్లాడి వాళ్ళు ఎటువంటి వ్యక్తులని గురించి మాట్లాడుకొని వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి సో ఒక డెసిషన్కి రావాలి. అలా డెసిషన్కి రాకుండా మీరు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని చాలా డిగ్రేడ్ చేసి ఒక టెలివిజన్ ఛానల్లో ఇలా చెప్పడం, అందరికీ ఒక నెగిటివ్గా పోర్ట్రే అయ్యేటట్టు చేయడం చాలా తప్పు. అది పవన్ కళ్యాణ్కి ప్లస్ అయింది, రమ్యకి నెగిటివ్ అయిపోయింది. రేపు రమ్య ఎలిమినేట్ అయిపోతే మెయిన్ కారణం దీనివల్లే. యాజ్ బిగ్ బాస్ హౌస్ పరంగా చూసుకుంటే మెయిన్ కారణం దీనివల్లే. సో రెండో కారణం ఏంటంటే ఆమె ఎక్కువగా హౌస్లో కనబడకపోవడం, ఎక్కువ పార్టిసిపేట్ ఏంటంటే ఏమంటారు కంటెంట్ ఎక్కువ ఇవ్వలేకపోవడం. సో అది కూడా బేస్ అయి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్లస్ ఏంటంటే ఈ మ్యాటర్ని క్లియర్ చేయడానికి తన ఊరు నుంచి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి మరీ చెప్పడం, వాళ్ళ బాండింగ్ జెన్యున్ బాండింగ్, దాని గురించి తప్పు లేకుండా మంచిగా చెప్పడం అండ్ ఆల్సో ప్రజల నుంచి చెప్పడం కూడా ఒక ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్కి. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అంటే నాకు కూడా అంటే నేను యాక్చువల్గా పిఠాపురం నాకు తెలియదు. నాకు యాక్చువల్గా నేను సంథింగ్ రిలేటెడ్ రాజమండ్రి సైడ్ అనుకున్నాను, అటువైపు ఈస్ట్ గోదావరి రిలేటెడ్ అనుకున్నాను. బట్ ఈరోజు పిఠాపురం తాలూకా అనగానే ఈ ఓట్తో ఇతను టాప్ 5 కంటెస్టెంట్ అయిపోయాడు అని అనిపిస్తుంది నాకు. బట్ ఇంకోటి ఏంటంటే అది అనిపిస్తుంది కాబట్టి నిజం కూడా అవ్వచ్చు. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో అతను ఇన్వాల్వ్ అవుతున్నాడు, కంటెంట్ ఇస్తున్నాడు, క్యాప్టెన్ అవుతున్నాడు, టాస్క్లో వెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ అంటే కొన్ని దగ్గర డల్ అయ్యి ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ ఇస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. బట్ ఈ రోజు నుంచి చూస్తే ఆ పిఠాపురం తాలూకా అండ్ ఆల్సో తన రమ్య చెప్పిన ఆ నెగిటివ్ వర్డ్స్ని క్లియర్ చేసి అవి ఫాల్స్ అని నిరూపించడం కూడా ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ప్లస్ పాయింట్స్. సో దీంతో మేబీ యాజ్ ఎ కామనర్గా వచ్చిన పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ అయ్యి టాప్ 5కి వెళ్తాడు అని నాకు అనిపిస్తుంది. మేబీ ఫ్రమ్ ద కామనర్ సైడ్ హీఈస్ వెరీ డిజర్వ్డ్ ఫర్ టాప్ 5 అని అనిపిస్తుంది. అండ్ ఆల్సో డిమాండ్ పవన్ కూడా అనిపిస్తుంది. బట్ వీళ్ళిద్దరిలో చెక్ చేసుకుంటే కొంచెం ఒక పాయింట్ నాకు అటు ఇటుగా పవన్ కళ్యాణ్ అనిపిస్తున్నాడు యాక్చువల్గా.
సో మేబీ ఇది అవ్వద్దా లేకపోతే డిమాండ్ పవన్ వెళ్తాడా అనేది తర్వాత చూద్దాం, అది ఇప్పుడు మాట్లాడుకునే విషయం కూడా కాదు. సో పవన్ కళ్యాణ్ మ్యాటర్ క్లియర్ చేసేసారు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఒక టెలివిజన్ ఛానల్లో రమ్య చెప్పిన నెగిటివ్ వర్డ్స్ని అది తప్పు క్లియర్ చేశారు, దాన్ని ఆ వర్డ్స్ని క్లియర్ చేయడం జరిగింది. సో ఇది చాలా మంచిగా పవన్ కళ్యాణ్ బిగ్ బాస్లో ఉన్న గ్రోత్కి పనికొస్తుంది ఎస్పెషల్లీ నేను అనుకుంటున్నాను. తర్వాత ఈరోజు ఎపిసోడ్లో ఒక టాస్క్ జరిగింది. కొన్ని బోర్డ్స్ ఉన్నాయి, పిలిచిన కంటెస్టెంట్స్ వచ్చి ఆ బోర్డ్ తీసుకొని ఒకరి మెల్లో వేయాలన్నమాట. సో దీంట్లో ఎక్కువ బోర్డ్స్ మాధురి గారికి పడ్డాయి. అండ్ మాధురి గారికి ఒక ఏంటంటే ఒక టాస్క్ ఇస్తారనమాట. సో టాస్క్ అంటే ఏం లేదు, సో ఏదో ఒకటి పనిష్మెంట్ లాగా ఇస్తారు. సో ఏదో ఒకటి పని చేయడం కానీ ఏదో ఒకటి ఇస్తారు, మేము సంథింగ్ ఇస్తారు, బిగ్ బాస్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో ఎలా ఇచ్చారు, మళ్ళీ బోర్డ్స్ రాని వాళ్ళకి ఏం చేశారంటే ఈ మాధురి దగ్గర ఉన్న పవర్ కోల్పోయారు. మాధురి గారికి ఒక పవర్ ఇచ్చారు, నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి ఒక పవర్ ఇచ్చారనమాట. సో ఈ పవర్ బోర్డు రాని వాళ్ళ నలుగురిలో, అంటే ఒక 6 వచ్చారు, దాంట్లో కెప్టెన్ని తీసేశారు, ఆల్రెడీ తన దగ్గర పవర్ అస్త్రా ఉందని చెప్పేసి. తర్వాత గౌరవాన్ని గురించి కూర్చోబెట్టేశారు, ఇంకా 9 ఉన్నారు. ఆ 9లో అండ్ ఆల్సో సాయిని కూడా కూర్చోబెట్టారు. సాయిని కూర్చోబెట్టిన తర్వాత 9 అయ్యారు. సో వీళ్ళల్లో ఒకరికి మాధురి గారి పవర్ని షేర్ చేయబోతుంది, అంటే షేర్ కాదు, కంప్లీట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఎందుకంటే మాధురి గారు ఆ పవర్ కోల్పోయారు కాబట్టి. సో ఈ పవర్తో వాళ్ళు ఆ వచ్చిన కంటెస్టెంట్ నామినేషన్స్ నుంచి సేవ్ చేసే ఛాన్స్, మేబీ ఆమె కూడా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ కంటెస్టెంట్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇతరులు కూడా సేవ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దీని గురించి ఈ 9 మళ్ళీ టాస్క్ అనేది రేపు సండే ఎపిసోడ్లో పెట్టి దాన్ని కూడా ఒక మంచి వేలో టాస్క్ పెట్టి మరి వీళ్ళు ఒక గేమ్ పెట్టి వీళ్ళు దాంట్లో గెలిచిన వాళ్ళకి ఇస్తున్నారు. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో దీంట్లో ఏంటంటే ఓజీస్కి ఇది ఒక చాలా బాగా యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు. సో ఆ టాస్క్ అనేది రేపు చూద్దాం. తర్వాత సంజన గారి గురించి మాట్లాడాలండి. సంజన గారు యాక్చువల్గా టంగ్ స్లిప్పర్, అది ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నాం. చాలా వరకు ఆమె టంగ్ స్లిప్ అయ్యి అనకూడని మాటలు అనేస్తున్నారు. తర్వాత నాకు తెలుగు సరిగ్గా రాదు అని చెప్పేస్తున్నారు. సో నాకైతే ఇది ఎక్కడ సింక్ కాలేదు, ఈ రెండు వ్యాలిడ్ కాదు. ఒకవేళ తెలుగు సరిగ్గా రాకపోయినా కూడా ఇలాంటి మాట అన్నారు కదా, నేను చెప్పేది తప్పో రైట్ అని తెలియకుండా మాట్లాడరు ఇలాగా. సో మేబీ ఆమె కావాలని అంటున్నారు అని నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ అలా కావాలని టంగ్ స్లిప్ అవుతున్నారు అని చెప్పేసి. అలాగా ఒక విషయంలో నాకైతే సంజన గారి మీద కూడా కొంచెం ఏంటి ఈమె ఇంతలోనే టంగ్ స్లిప్ అవుతారా, ఇలాగ మాట్లాడతారా ఒక టెలివిజన్ షోలో, అది కూడా లైవ్ షోలో, రియాలిటీ షోలో ఇలా మాట్లాడతారా అనిపించింది. ఎస్పెషల్లీ ఆమె లిటరల్లీ కాదు, ఇండైరెక్ట్గా దివ్యాని బాడీ షేమింగ్ చేశారు. రోడ్ రోలర్ అనే పదంతో దివ్యాని బాడీ షేమింగ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఎన్ని చేస్తారు, ఇంకా ఎన్నిసార్లు టంగ్ స్లిప్ అవుతారు, ఎన్నిసార్లు మీరు ముట్టిక లేపించుకుంటారు ప్రజల చేత అండ్ ఆల్సో నాగార్జున గారి చేత. సో ఇది ఒకసారి చేశారంటే ఓకే సరి చేసేసారు సరే, అప్పుడు తెలుగు రాదు అనుకోవచ్చు. మాటికి చేస్తున్నారే, ఇది ఏమంటారు దీన్ని, ఇలాగ మాట్లాడడం వల్ల ఓకే. ఇప్పుడు మీరు యాక్చువల్లీ సంజన గారు ఇప్పుడు ఏంటంటే ఆమెకు ఒక సపరేట్ బకెట్ ఆఫ్ పోలింగ్స్ అనేది ఉన్నాయి బయట. సో ఆమెకు ఒక సర్టైన్ ఆడియన్స్ ఉన్నారు, ఆమె సేవ్ అవ్వడానికి, ఆయనకి ఓట్లు ఇవ్వడానికి. సో మీరు ఇలాగా మాట్లాడితే వాళ్ళను డిక్రీజ్ చేసుకున్నట్టే, వాళ్ళ ఒక ఒపీనియన్ని మీరు తప్పు చేసినట్టు. యాక్చువల్గా మీరు వెల్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ అని చెప్పేసి మీకు ఓట్లు వేస్తున్నారు వాళ్ళు. సో మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎట్లాగా? సో మీ ఓట్లు మీరే కోల్పోయినట్టు అయిపోతుంది అనమాట లాస్ట్కి. సో దీంతో మీరు టాప్ 5కి వెళ్ళాలంటే కొంచెం కష్టమైపోతుంది, ఎందుకంటే షీఈస్ డిజర్వ్ ఫర్ టాప్ 5. బట్ టాప్ 5కి వెళ్ళాలంటే కష్టమైపోతుంది, ఎందుకంటే మీకు సరైన రీతిలో ఓట్స్ అనేవి పడవు. సో దాట్స్ ఇట్, అదొకటి ఆలోచించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే డెమాన్ పవన్ అండ్ రీతు ఈరోజు లాస్ట్ వీక్లో జరిగాయి అనమాట. డబ్బులు రిలేటెడ్లో డెమాన్ పవన్కి రీతుకి చాలా అంటే ఏమంటారు కమ్యూనికేషన్ గ్యాప్. సో చాలా మాట్లాడుకోవడం జరిగింది, ఫీల్ అవ్వడం జరిగింది, కోపపడడం జరిగింది, ఎక్కువగా సేపు దాని గురించి ఆలోచించడం కూడా జరిగింది అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే రీతు గారు రెడ్ టీమ్, డెమాన్ పవన్ బ్లూ టీమ్. ఫైనల్లో రీతు తన యాక్చువల్గా ఏమే కంటెంటర్ అయిపోయారు కాబట్టి తన మనీని ఇచ్చేయాలి ఎవరికైనా. సో యాక్చువల్గా టీమ్ లీడర్కి చెప్పేసి ఇస్తే ఒకవేళ బాగుంటుంది, బట్ ఆమె అది పట్టించుకోకుండా అసలు యాక్చువల్గా డిమాండ్ పవన్ బ్లూ టీమ్, తన టీంలో తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చి క్యాప్టెంటర్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకి ఇవ్వాలి.
సో వదిలేశారు. డెమాన్ పవన్కి మనీ ఇచ్చారు. సో ఓకే, వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు అండ్ ఆల్సో ఒక మంచి బాండింగ్ ఉంది, హెల్తీ బాండింగ్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. సో దాంతో ఒక మనీ ఇచ్చారు, సర్టెన్ అమౌంట్ డెమాన్కి ఇచ్చాడు. కానీ డెమాన్ పవన్ సాటిస్ఫై అవ్వడే, తన దగ్గర ఉన్న మొత్తం ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచిస్తాడు. కానీ పాప తన దగ్గర ఉన్న వేరే టీంలో ఉండి కూడా నాకు కొంచెం ఇచ్చింది అని కూడా ఆలోచించాడు అప్పుడు. సో ఇలా అవడం వల్ల ఏంటంటే ఇద్దరు ఎక్కువ ఏంటంటే వీళ్ళ మధ్య వీళ్ళకి ఐడియా లేదు, ఒకరి గురించి ఒకరికి ఐడియా లేదు. సో ప్రతిదానికి వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు. ఒకరు ఒప్పుకుంటారు, ఒకరు ఒప్పుకోరు. యాక్చువల్గా చాలా కేసెస్లో రీతు ఒప్పుకుంటుంది, డెమాన్ పవన్ ఒప్పుకోవడానికి లేట్ అవుతుంది, మేబీ సమ్ కన్ఫ్యూషన్స్ వల్ల అనుకుంటా. సో ఇలాగా జరుగుతున్న దాన్ని ఈరోజు క్లియర్ చేశారు నాగార్జున గారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది, దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టారు అనిపించింది అనమాట. తర్వాత యా తర్వాత మాధురి గారి గురించి మాట్లాడుకుందాం. మాధురి గారు సంజనాకి టాక్సిక్ అని ఒక ట్యాగ్ వేశారు. ఎందుకు వేశారంటే సంజన గారు టంగ్ స్లిప్ అవడానికి అది ఒకటే అనుకున్నాం, కానీ ఇలాగా కూడా పొల్యూట్ చేస్తున్నారు అనిపించింది నాకు యాక్చువల్గా. ఎందుకంటే ఒక మనిషిని పొల్యూట్ చేస్తున్నారు. ఏంటంటే ఏం చెప్పారంటే ఆమె నిఖిల్ అండ్ తనుజ దగ్గర అవుతున్నారు అండ్ కళ్యాణ్ జెలస్ ఫీల్ అవుతున్నాడు, సంథింగ్ అలా చెప్పారనమాట. కళ్యాణ్ని దూరం చేస్తున్నారు అండ్ వీళ్ళిద్దరూ దగ్గర అవుతున్నారు, కళ్యాణ్ జెలస్ ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి ఇలా అనేయడం జరిగింది. సింపుల్గా అనేసారు. దాన్ని కూడా ఈరోజు క్లియర్ చేయడం, ఎస్పెషల్లీ వీడియో పెట్టి చూపించడం, ఇదన్నీ ఏంటంటే సంజన గారు మీ చేతులారా మీ ఓట్లు మీరు పోగొట్టుకుంటారు యాక్చువల్గా ఇలాంటి అన్నీ మాట్లాడేసి. సో కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ఇది 7th వీక్ ఆల్మోస్ట్, ఇది రేపు 8th వీక్. ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మీరు అదే అలవాట్లో ఉంటే ఎట్లాగా? మీరు దొంగత ప్రాంకులు చేయడం ఎలా వదిలేశారో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి అది వద్దురా బాబు అని ఎలా వదిలేశారో వీటిని కూడా సరి చేసుకోవాలి. టంగ్ స్లిప్ అనేది ఒకసారి 2 సారి 3 సారి అంటే సర్లే ఛాన్సెస్ ఓకే, మీరు ప్రతిసారి అలాగే అయితే ఎట్లాగా? సో దీన్ని సర్దుబాటు చేసుకుంటే మీకు ఓట్లు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మీకు. సో ఇలాగా మీరు అంటే ఇలా పొల్యూట్ చేస్తున్నారు, బట్ ఆల్సో మీరు ఆడియన్స్కి ఏం చెప్తున్నారు? సో మీరు ఏం చెప్తున్నారు అది కొంచెం అండర్స్టాండబుల్గా లేదు. అండ్ ఆల్సో అది కూడా ఇది చాలా తప్పు అనిపిస్తుంది నాకైతే ఇలా మాట్లాడడం. సో దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఆడియన్స్ చూస్తున్నారు మిమ్మల్ని, మీరు బిగ్ బాస్ 7th వీక్ మీకు అలవాటు అయిపోయింది బాగా, బట్ మీరు కెమెరా చూస్తున్నారు, మీరు చెప్పేది బయట చూస్తారని కూడా మీరు ఆలోచించాలి. ఎలా పడితే అలా మాట్లాడితే ఎట్లాగా సంజన గారు? సో యు ఆర్ ద వెల్ డిజర్వ్డ్ ఫర్ టాప్ 5, దాన్ని నిలబెట్టుకోవాలి కానీ దాన్ని పోగొట్టుకోకూడదు మీరు. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఆల్సో మీరు కంపల్సరీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. సో మీరు ఇంకా మీ ఆట తీరు ఇంకా మార్చుకోవాలి అండ్ ఆల్సో టంగ్ స్లిప్ అని తగ్గించుకోవాలి. అండ్ ఆల్సో ఇలాంటివి కూడా వేరే డిస్కషన్స్ కూడా, ఇలా డిస్కషన్స్ తెలియని వాటి గురించి కూడా తప్పుగా డిస్కషన్ చేయడం కూడా చాలా తప్పు. ఓకే, దాట్స్ ఇట్, అయిపోయింది. తర్వాత దివ్య, ఓకే ఇవన్నీ అంతగా లేవు మ్యాటర్స్, బట్ నాకు అంత ఇంట్రెస్ట్ మీకు చెప్పాలన్న ఇంట్రెస్ట్ నాకు లేదు, ఎందుకంటే దాంట్లో అంత మ్యాటర్ లేదు కాబట్టి. యాక్చువల్గా ఇంకోటి చెప్పాలి, ఒక్కటి చెప్పేసి ఈ వీడియోని క్లోజ్ చేసేస్తాను. యాక్చువల్గా ఇమాన్యుల్ రాము అంటున్నాను, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఏంటంటే, సో పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ దగ్గర స్లిప్ తీసుకున్నాడు, నామినేషన్ స్లిప్. ఏమని చెప్పి తీసుకున్నాడు? నేను తనుజాని నామినేట్ చేస్తానని చెప్పాడు. యాక్చువల్గా ఇమాన్యుల్ కూడా ఆ స్లిప్ తన దగ్గర ఉంటే తనుజాని నామినేట్ చేయాలి అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఇమాన్యుల్ తన దగ్గర స్ట్రాంగ్ పాయింట్ తనుజాని నామినేట్ చేయాలనుకున్నాడు, బట్ పవన్ కళ్యాణ్ కూడా నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది కూడా ఆలోచించాడు. ఇక్కడ సేఫ్ గేమ్ అని కనపడుతుంది యాక్చువల్గా. ఇమాన్యుల్ ఈ కార్నర్లో చూస్తే, ఈ వేలో చూస్తే ఇక్కడ ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడాడు. ఎస్పెషల్లీ ఎక్కడ తనుజాని నామినేట్ చేస్తే తనుజాకి ఇతను ఎక్కడ నెగిటివ్ అయిపోతాడు, తనుజ మేబీ నామినేట్ చేసే ఛాన్సెస్ ఇమాన్యుల్కి వస్తాయి అని చెప్పేసి ఇమాన్యుల్ సింపుల్గా ఆ స్లిప్ని పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ కూడా తర్వాత తనుజాని నామినేట్ చేయలేదు. సో ఇక్కడ ఇమాన్యుల్ ఫస్ట్ టైం సేఫ్ గేమ్ ఆడాడు. ఇది సంజన మ్యాటర్ కాదు, అక్కడ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అక్కడ సంజనాని నామినేట్ చేశాడు, బట్ అక్కడ సంజన మ్యాటర్ కాదు, సంజనాని నామినేట్ చేసిన మ్యాటర్ కాదు యాక్చువల్గా. కానీ ఇమాన్యుల్ అక్కడ ఏం చెప్పాడంటే, నేను సంజనాకి నామినేట్ చేస్తాడని చెప్తే అలా ఇచ్చేవాడు కాదని చెప్పాడు.
బట్ అక్కడ అసలు సిస్లైన పాయింట్ ఈరోజు నాగార్జున గారు క్లిస్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది తను సేఫ్ గేమ్ ఆడాడు ఈ కార్నర్లో. సో దాట్స్ ఇట్ ఈరోజు ఈ వీడియోకి అంతే. అండ్ ఆల్సో ఈరోజు పిఠాపురం తాలూకా పవన్ కళ్యాణ్ సేవ్ అయిపోవడం జరిగింది. సో ఇలాగే వెళ్తూ ఉంటే టాప్ 5కి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. వెళ్ళి ఆయన పాత్ కూడా అలాగే ఉంది. మేబీ చూద్దాం, ఇంకా వీక్స్ ఉన్నాయి. మధ్యలో ఎక్కడైనా మళ్ళీ అటు ఇటు అవ్వచ్చు మేబీ గేమ్. సో చూద్దాం ఎట్లా వెళ్తుందో. ఇంకా చాలా హౌస్లో ఫుల్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆయిషా వెళ్ళిపోయారు. సో నేను ఏమనుకున్నాను అంటే ఆయిషాని ఈరోజు సాటర్డే అయినా సండే ఎపిసోడ్లోకి తీసుకొస్తారేమో అనుకున్నాను, ఈ రోజైనా రేపైనా. మేబీ ఆమెను తీసుకొచ్చేటట్టు లేరు. బికాజ్ ఆమెకు చాలా హెల్త్ ఇష్యూ ఉంది. మేబీ నేరుగా హాస్పిటల్కి పంపించేసినట్టున్నారు ట్రీట్మెంట్ కోసం. సో ఆయిషా స్టేజ్ మీదకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, మేబీ రాకపోవచ్చు. సో మేబీ. అండ్ ఆల్సో రేపు రమ్య ఓట్స్లో చాలా తక్కువ ఉంది కాబట్టి రమ్య ఎలిమినేట్ అయిపోతున్నారు. ఒకవేళ ఏమైనా జరిగితే అంటే ఆయిషాని రిప్లేస్ చేయడానికి ఎలిమినేషన్ ఈరోజు రద్దు చేస్తారా అంటే పోస్ట్పోన్ చేస్తారా అనిపించింది. యాక్చువల్గా అది జరిగేటట్టు లేదు కూడా అనిపిస్తుంది. 50-50 ఛాన్సెస్ మేబీ. అండ్ ఆల్సో గట్టిగా వినపడుతుంది ఏంటంటే శ్రీజాని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపల తీసుకొస్తారు అనేది. ఇవన్నీ చాలా సస్పెన్స్గా జరుగుతున్నాయి. అంతగా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. సో మనం రేపు ఎపిసోడ్ చూస్తే మనకి మ్యాటర్ అర్థమైపోతుంది, శ్రీజ లోపల వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి వస్తుందా లేదా అని చెప్పేసి. బికాస్ ఆయిషా ప్లేస్ని రిప్లేస్ చేయడానికి. సో హౌస్ని అండ్ ఆల్సో హౌస్లో ఆయిషా ప్లేస్ని రిప్లేస్ చేయడానికి. సో ఇవన్నీ మనకి దీని మీద ఒక ఐడియా రావాలంటే రేపు ఎపిసోడ్ చూస్తే మనకి క్లిస్టర్ క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. ఒకవేళ రేపు రాకపోతే ఇంకా వచ్చే ఛాన్సెసే లేదు. ఆల్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ లేదు. మేబీ 20% ఆఫ్ కేసెస్ మేబీ వచ్చే ఛాన్సెస్. అది కూడా బిగ్ బాస్ చేతిలో ఉంది. వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో మనకి అంత డీటెయిల్గా మనకి తెలియదు కాబట్టి. సో దాట్స్ ఇట్ ఈరోజు ఈ వీడియో అయితే. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో నా వీడియో రీచ్ అండ్ పెరగడానికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.